భారత్ ఇజ్రాయెల్ బంధం కాలాతీతమైందన్నారు ప్రధాని మోడీ. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది. అలాగే పలు ద్వైపాక్షిక వ్యూహాత్మక అంశాలపై నెతన్యాహుతో చర్చించారు మోడీ. దేశం పరువు తీసేలా విపక్ష నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు బీజేపీ నేతలు. కొన్ని విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. ఇజ్రాయెల్తో వ్యూహాత్మక బంధానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటన కోసం టెల్ అవీవ్ చేరిన మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. టెల్ అవీవ్లో ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని మోదీ. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయులను కలిసిన మోదీ వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. మోదీ ఇజ్రాయెల్కి వెళ్లడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో ఆర్థిక, రక్షణ, వాణిజ్యం సహా పలు వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చించనున్నారు మోదీ. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విదేశీ శక్తుల ప్రభావంతో దేశ ప్రయోజనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ అంటేనే రాజీ అని, కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తేనే అది తెలుస్తుందన్నారు. రాహుల్ గాంधी यानी कॉम्प्रोमाइज, गांधी परिवार पूरी तरीके से एक कॉम्प्रोमाइज्ड परिवार है. कांग्रेस पार्टी का इतिहास देख लें, वर्तमान देख लें, चाहे उनके भ्रष्टाचार के अलग अलग किस्से हों, किस प्रकार से वो विदेशी ताकतों के प्रभाव में जनहित और राष्ट्रहित के साथ कॉम्प्रोमाइज करते हैं. ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. జపాన్లోని టోక్యోలో పర్యటించిన యోగి జెట్రో చైర్మన్, సీఈఓ ఇషిగురో నోరిహికోతో సమావేశమయ్యారు. యూపీలో పారిశ్రామిక భాగస్వామ్యం, జపాన్ వ్యాపార కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. దేశంలో పెట్టుబడికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం యోగి. ప్రధాని మోదీ సర్కార్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. యుఎస్, ఈయూతో ట్రేడ్ డీల్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కాషాయ లీడర్లు.